అందరికీ నమస్కారం. శివలీల ఆరా యూట్యూబ్ ఛానల్‌కి స్వాగతం. శ్రీ పరమహంస యోగానంద గారి ఒక యోగి ఆత్మకథ పుస్తకంలోని 13వ అధ్యాయం నిద్రపోని సాధువు గురించి చదువుకుందాం. హిమాలయాలకు వెళ్ళడానికి నన్ను అనుమతించండి. ఎడతెగని ఏకాంతంలో సంతత దైవానుసంధానం సాధించాలని ఆశిస్తున్నాను. ఒకసారి మా గురుదేవులతో నేను కృతజ్ఞతాపూర్వకమైన ఈ మాటలు నిజంగానే అన్నాను. అప్పుడప్పుడు భక్తుడికి కలిగే అనూహ్యమైన భ్రాంతి ఒకటి నన్ను లోబర్చుకున్న మీదట ఆశ్రమ విధులన్నా కాలేజీ చదువులన్నా నాలో ఊరిమి తగ్గుతూ వచ్చింది. నేను ఈ ప్రతిపాదన చేసే నాటికి శ్రీ యుక్తేశ్వర్ గారితో పరిచయమై 6 నెలలే కావడం నా తప్పుకు ఒక్క రవ్వ పరిహారం అయి ఉండవచ్చు. అప్పటికింక నేను ఆయన మహోన్నత మూర్తిమత్వాన్ని పరిశీలించనే లేదు. హిమాలయాల్లో చాలామంది కొండవాళ్ళుంటారు. అయినా వాళ్ళకి దైవ దర్శనానుభవం ఉండదు. గురుదేవుల సమాధానం మెల్లగా సరళంగా వినవచ్చింది. నిశ్చేతనమైన కొండ వద్ద కన్నా దైవసిద్ధి పొందిన మనిషి దగ్గర జ్ఞానం ఆర్జించడం ఉత్తమం. నా గురువు తామే కానీ కొండ కాదన్న విషయం గురుదేవులు స్పష్టంగా సూచించినప్పటికీ కూడా నేను మళ్ళీ నా కోరిక వెల్లడించాను. గురుదేవులు నాకు సమాధానం అనుగ్రహించలేదు. ఆయన మౌనాన్ని అంగీకారంగా తీసుకున్నాను. ప్రమాదకరమైన అనుకూలమైన అర్థం. ఆ రోజు సాయంత్రం కలకత్తాలో మా ఇంట్లో ప్రయాణానికి చేసుకోవాల్సిన ఏర్పాట్లలో మునిగిపోయాను. ఒక గొంగడిలో కొన్ని వస్తువులు మూటగడుతూ ఉండగా కొన్నేళ్ల కిందట నా అటక మీది కిటికీలోంచి బయటకి జారవిడిచిన అదే మాదిరి మూట నాకు గుర్తుకు వచ్చింది. హిమాలయాలకు వెళ్దామని నేను చేసిన పలాయనం గ్రహస్థితి బాగోలేక విఫలమైనట్టుగా ఈసారి కూడా విఫలం కాదు కదా అనిపించింది. మొదటిసారి నాలో ఆధ్యాత్మిక ఉత్సాహం పరవళ్ళు తొక్కింది. కానీ ఈరోజు రాత్రి మా గురుదేవుల్ని విడిచి వెళ్తున్న సంగతి తలుచుకుంటే నా మనస్సు పీకుతోంది. మర్నాడు పొద్దున స్కాటిష్ చర్చి కాలేజీలో మా సంస్కృతం ప్రొఫెసర్ బిహారీ పండిత్ గారిని పట్టుకున్నాను. ఏవండి, లాహిరి మహాశైల శిష్యుల్లో ఒక గొప్పాయనతో మీకు స్నేహం ఉందని చెప్పారు. దయ ఉంచి నాకు ఆయన అడ్రస్సు ఇయ్యండి అని అడిగాను. రామగోపాల్ మంజుదార్ సంగతే కదూ నువ్వంటున్నది? ఆయన్ను నేను నిద్రపోని సాధువు అంటుంటాను. ఆయనెప్పుడూ పరమానందానుభూతితో మెలకువగానే ఉంటారు. ఆయన ఇల్లు తారకేశ్వర్ దగ్గర రణబాజ్పూర్లో ఉంది. ఆ పండితులకు కృతజ్ఞతలు చెప్పి వెంటనే తారకేశ్వర్కు బయలుదేరే రైలెక్కాను. హిమాలయాల్లో ఏకాంతంగా ధ్యానం చేయడానికి నిద్రపోని సాధువు గారి దగ్గర అనుమతి తీసుకొని నా శంకలను నివృత్తి చేసుకోవాలనుకున్నాను. రామగోపాల్ మంజుదార్ గారు బెంగాల్లో మారుమూల గుహల్లో అనేక సంవత్సరాల పాటు క్రియాయోగ సాధన చేసిన తరువాత ఆత్మసాక్షాత్కారం కలిగిందని బిహారీ పండితులు చెప్పారు. తారకేశ్వర్లో పవిత్రమైన ప్రఖ్యాతమైన ఒక గుడికి దారి తీశాను. క్రైస్తవుల్లో కేథలిక్లు ఫ్రాన్స్లో లూర్ద్ అన్న పవిత్ర స్థలం అంటే ఎంత శ్రద్ధాభక్తులు చూపిస్తారో హిందువులు ఈ గుడి అంటే అంత భక్తిభావం చూపిస్తారు. తారకేశ్వర్లో జబ్బుల్ని నయం చేసే అలౌకిక సంఘటనలు అసంఖ్యాకంగా జరిగాయి. వాటిలో ఒకటి మా కుటుంబంలో వాళ్ళలోనే ఒకరికి అనుభవం అయింది. మా పెద్ద పినతల్లి ఒకసారి ఇలా చెప్పింది. ఆ గుళ్ళో ఒక వారం రోజులు కూర్చొని కటిక ఉపవాసం చేస్తూ మీ శారదా బాబయ్య గారి మొండి జబ్బు ఒకటి నయం కావాలని కోరుతూ ప్రార్థన చేశాను. 7వ రోజున నా చేతిలో ఒక మొక్క ప్రత్యక్షమైంది. దాని ఆకులతో కషాయం కాచి మీ బాబయ్య గారికి ఇచ్చాను. తక్షణమే ఆయన జబ్బు మాయమైపోయింది. మళ్ళీ ఎన్నడూ రాలేదు. పవిత్రమైన తారకేశ్వర మందిరంలోకి ప్రవేశించాను. అక్కడ గర్భగుడిలో ఒక గుండ్రాయి తప్ప మరేమీ లేదు. ఆద్యంతాలు లేని దాని పరిధి అనంతుడైన ఆ పరమేశ్వరుణ్ణి సముచితంగా సూచిస్తోంది. భారతదేశంలో చదువుకోని రైతుకు కూడా అనంత విశ్వానికి సంబంధించిన అమూర్త కల్పనలు అర్థమవుతాయి. నిజానికి అతను అమూర్త కల్పనల్లోనే జీవిస్తున్నాడని అప్పుడప్పుడు పాశ్చాత్యులు అతన్ని నిందించారు. ఆ సమయంలో నా మనస్థితి ఎంత తీవ్ర నిష్ఠతో ఉందంటే
ఆ శిల్పచిహ్నం ముందు తల వంచడానికి కూడా ఇష్టం లేకపోయింది. దేవుణ్ణి అన్వేషించవలసింది ఆత్మలోనే అని అనుకున్నాను. దేవుడి ముందు మోకరిల్లకుండానే ఆ గుళ్ళోంచి బయటకు వచ్చి దగ్గరలో ఉన్న రణబాజ్పూర్ గ్రామం వైపు విసవిస నడుచుకుంటూ వెళ్ళాను. దారి సరైనదేనన్న నమ్మకం లేదు. దారిన పోయే బాటసారిని అడిగేసరికి అతను చాలాసేపు ఆలోచనలో పడ్డాడు. 4 దారుల కూడలి వచ్చినప్పుడు కుడివైపుకు తిరిగి ముందుకు సాగు అన్నాడు చివరికి. తన మాటకి తిరుగులేదన్నట్టు. అతని మాట పట్టుకొని కాలవగట్ల వెంబడే దారి తీశాను. చీకటి పడింది. అడవిలో ఉన్న పల్లె శివర్లలో మినుగురు పురుగుల మెరుపులతోనూ దగ్గరలో ఉన్న గుంటనక్కల అరుపులతోనూ సంచలనం కనిపిస్తోంది. వెన్నెల పలచగా నాకేమీ కొరగాకుండా ఉంది. 2 గంటల సేపు తడబడుతూ నడిచాను. ఆవు మెడలో గంట ఒకటి నాకు స్వాగతం పలికింది. పదే పదే నేను వేసిన కేకలకు చివరకు ఒక రైతు నా దగ్గరికి వచ్చాడు. నేను రామగోపాల్ బాబుగారి కోసం వెతుకుతున్నాను. అటువంటాయనెవరూ మా పల్లెలో లేడు అంటున్న అతని గొంతులో చిరాకు కనిపించింది. నువ్వు అబద్ధాలాడే పత్తేదారువై ఉంటావు. రాజకీయమైన గొడవలతో ఇబ్బంది పడ్డ అతని మనస్సులో అనుమానం లేకుండా చేయాలన్న ఆశతో అతని మనస్సుకు హత్తుకునేలా నేను నా దీనావస్థను వివరించాను. ఆయన తనింటికి తీసుకెళ్ళాడు. నన్ను ఆదరపురస్సరంగా ఆతిథ్యమిచ్చాడు. రణబాజ్పూర్ ఇక్కడికి చాలా దూరం అన్నాడాయన. 4 వీధుల మొగలో నువ్వు ఎడమవైపు తిరగవలసింది, కుడివైపు కాదు. ఇంతకుముందు నాకు దారి చెప్పినవాడు నిజంగా బాటసారులకొక పీడే అనుకున్నాను దిగులుగా. ముతక బియ్యపు అన్నం, పప్పు దినుసు, బంగాళాదుంపలు, అరటికాయలు కలిపి వండిన కూరలతో భోజనం చేసి పక్కదొడ్లో ఉన్న చిన్న గుడిసెలో పడుకోవడానికి వెళ్ళాను. దూరాన పల్లె ప్రజలు గట్టిగా మద్దెళ్ళు తాళాలు వాయిస్తూ పాటలు పాడుతున్నారు. ఆ రాత్రంతా సరిగా నిద్రే పట్టలేదు. ఏకాంతవాసం చేసే రామగోపాల్ యోగిగారి దగ్గరికి నాకు దారి చూపించమని గాఢంగా ప్రార్థన చేశాను. తొలి సంధ్య వెలుగు రేఖలు గుడిసె కంతల గుండా పొడుచుకు వస్తున్న సమయంలో రణబాజ్పూర్కు బయలుదేరాను. వరిచేలకు అడ్డుపడి సూదుల్లా గుచ్చుకునే ఎండుమోళ్ళు తొక్కుకుంటూ ఎండిపోయిన బంకమట్టి గుట్టలకు ప్రదక్షిణ చేస్తూ నడక సాగించాను. అక్కడక్కడ దారిన పోయే రైతు ఒకడు కనపడటం, చేరవలసిన చోటు ఇంకొక కోసెడు అంటే 2 మైళ్ళు మాత్రమే ఉందని చెప్పడం జరుగుతుండేది. 6 గంటల్లో సూర్యుడు విజయోత్సాహంతో నడినెత్తికి వచ్చాడు. కానీ నేను రణబాజ్పూర్కు ఎప్పటికీ ఒక కోసెడు దూరంలోనే ఉంటాననిపించడం మొదలైంది. మిట్ట మధ్యాహ్నానికి నా లోకం ఇంకా అంతులేని వరిచేనే. ఎండవేడికి నేను దాదాపు వడగొట్టి పడిపోయే స్థితికి వచ్చాను. ఇంతలో ఒక ఆయన నిదానంగా అడుగు తీసి అడుగు వేస్తూ నా దగ్గరికి వస్తుండడం గమనించాను. నా మామూలు ప్రశ్న మళ్ళీ వేయడానికి పూనుకోలేదు. ఒక్క కోసెడు మాత్రమే అన్న జవాబు విని విసిగెత్తి మళ్ళీ అదే వినవలసి వస్తుందేమోనని. ఆ అపరిచితులు నా పక్కన ఆగారు. పొట్టిగా సన్నగా ఉన్నారు. సూదుల్లా గుచ్చి చూసే అసాధారణమైన 2 నల్లటి కళ్ళు మినహాగా ఆయన రూపంలో ఆకట్టుకునేది ఏదీ లేదు. నేను రణబాజ్పూర్ విడిచి వెళ్ళాలనుకున్నాను. నువ్వు ఉద్దేశించిన ప్రయోజనం మంచిది. అంచేత నీకోసం కాచుకొని ఉన్నాను. నేను కొయ్యబారి చూస్తుంటే ఆయన నా ముఖంలోకి చూస్తూ వేలాడిస్తూ అన్నారు గడుసుగా చెప్పా పెట్టకుండా నా మీదికి వచ్చి పడొచ్చనుకున్నావు కదూ. అయినా ఆ ప్రొఫెసర్ బిహారీకి నా అడ్రస్సు నీకిచ్చే హక్కు లేదు. ఈ మహాపురుషుల ముందు నన్ను నేను పరిచయం చేసుకోవడం కేవలం అధిక ప్రసంగం కిందికి వస్తుందని నాకు లభించిన ఇటువంటి ఆదరానికి కొద్దిగా నొచ్చుకుంటూ మాటా పలుకు లేకుండా నిలబడిపోయాను. ఆ తరువాత అకస్మాత్తుగా ఆయన వ్యాఖ్య వెలువడింది. చెప్పు, దేవుడు ఎక్కడున్నాడనుకుంటున్నావు? అదేమిటండి, నాలోనూ అంతటానూ ఉన్నాడు. నాలోని గాబరా నా ముఖం మీద కూడా కొట్టొచ్చినట్టు కనపడిందనడంలో సందేహం లేదు. అంతటా వ్యాపించి ఉన్నవాడు కదూ. ఆ సాధువు ముసిముసిగా నవ్వారు. అయితే చిన్నబాబు, నిన్న నువ్వు తారకేశ్వర ఆలయంలో
అనంతుడైన సర్వేశ్వరుడికి చిహ్నమైన రాతి లింగానికి ఎందుకు మొక్కలేదు మరి? నీ గర్వమే నీ శిక్షకు కారణమయ్యి కుడి ఎడమల తేడా పట్టించుకుని బాటసారి చేత నిన్ను తప్పుదారి పట్టించింది. ఈరోజు కూడా నీకు ఇబ్బంది తప్పలేదు. నేను మనఃపూర్తిగా ఒప్పుకున్నాను. నా ఎదురుగా కనిపిస్తున్న అసామాన్య శరీరంలో సర్వవ్యాపకమైన కన్ను మరుగుపడి ఉన్నందుకు ఆశ్చర్యపోయాను. ఆ యోగి శరీరం నుంచి ఆరోగ్యప్రదమైన శక్తి ఒకటి వెలువడింది. ఎండ మలమలా మాడుస్తున్న పొలంలో అప్పటికప్పుడు నాకు సేద తీరింది. దేవుణ్ణి తెలుసుకోవడానికి తను పట్టిన దారి ఒక్కటి తప్ప మరేదీ లేదని అనుకోవడానికే భక్తుడు మొగ్గు చూపిస్తాడు అన్నారాయన. మనకు లాహిరి మహాశయులు చెప్పినట్టుగా దివ్యత్వాన్ని లోపలే కనుక్కోగలిగేటట్టు చేసే యోగ విద్య అన్నిటికన్నా ఉత్తమమైన మార్గం అనడంలో సందేహం లేదు. కానీ ఈశ్వరుని లోపల కనిపెట్టిన తర్వాత త్వరలోనే బయట కూడా సందర్శిస్తాం. తారకేశ్వర్లోనూ ఇతర చోట్ల ఉన్న పవిత్ర మందిరాల్ని ఆధ్యాత్మిక శక్తికి కేంద్రాలుగా మన్నిస్తుండడం సముచితమైన పని. ఆ సాధువుగారి మందలింపు ధోరణి మాయమైంది. ఆయన కళ్ళు కరుణతో ఆర్ద్రమయ్యాయి. ఆయన నా భుజం తట్టారు. యువక యోగి, నువ్వు మీ గురువుగారి దగ్గర నుంచి పారిపోతున్నావన్నది స్పష్టమవుతోంది. నీకు అవసరమైందల్లా ఆయన దగ్గర ఉంది. నువ్వు తిరిగి ఆయన దగ్గరికి వెళ్ళాలి అని చెప్పి, కొండలు నీకు గురువు కాలేవు అంటూ 2 రోజుల కిందట శ్రీ యుక్తేశ్వర్ గారు వెల్లడించిన అభిప్రాయాన్నే ఈయన వెల్లడించారు. కొండల మీదే ఉండాలన్న నిర్బంధం విశ్వ విధానం ప్రకారం గురువులకు ఏమీ లేదు. వెటకారంగా నా వైపు చూశారాయన. హిందూ దేశంలోనూ టిబెట్టులోనూ ఉన్న హిమాలయాలకు సాధువుల మీద గుత్తాధికారం లేదు. తనలోనే కనిపెట్టడానికి పూనుకొని దాన్ని ఎవ్వడూ తన శరీరాన్ని ఇక్కడికి అక్కడికి రవాణా చేసి కనిపెట్టలేడు. ఆధ్యాత్మిక వికాసం కోసం నేల చివరి అంచులకు సైతం వెళ్ళడానికి భక్తుడు పూనుకొన్నప్పుడు అతని గురువు దగ్గరలోనే దర్శనమిస్తాడు. మారు మాట్లాడకుండా నేను ఒప్పుకున్నాను. కాశీ ఆశ్రమంలో నేను ప్రార్థన చేయటం, ఆ తరువాత జనసమర్థంగా ఉన్న ఒక సందులో శ్రీ యుక్తేశ్వర్ గారిని కలుసుకోవడం గుర్తుకు వచ్చాయి. నువ్వు తలుపు మూసుకొని ఒంటరిగా ఉండటానికి అనువైన ఏదైనా ఒక చిన్న గది ఏర్పాటు చేసుకోగలవా? చేసుకోగలనండి. ఈ సాధువు గారు సామాన్య విషయంలోంచి ప్రత్యేక విషయంలోకి గాబరా పెట్టేంత వేగంగా వచ్చేశారనిపించింది. అదే నీ గుహ. ఆ యోగి నా మీద ప్రసరించిన జ్ఞానోద్దీప్తమైన దృష్టిని నేనెన్నడూ మరచిపోలేదు. అదే నీ పవిత్రమైన పర్వతం. నువ్వు దైవ సామ్రాజ్యాన్ని దర్శించగల చోటు అదే. ఆయన పలికిన సరళమైన ఈ మాటలు హిమాలయాల పట్ల యావజ్జీవితం నాకున్న పిచ్చిని ఆ క్షణంలోనే పటాపంచలు చేశాయి. మలమలా మాడుతున్న వరి పొలంలో నేను కొండల్ని గురించి, ఎడతెగని మంచు గురించి కనే కలల్లోంచి మేల్కొన్నాను. చిన్నబాబు, నీ దైవతృష్ణ మెచ్చుకోదగ్గది. నీ మీద ఎంతో ప్రేమ పుడుతోంది నాకు. రామగోపాల్ గారు నా చెయ్యి పట్టుకొని నడిపించారు. అడవిలో చెట్లు లేకుండా వెల్లడిగా ఉన్న చోట ఒక ఏకాంత కుటీరానికి తీసుకువెళ్లారు. అక్కడ మట్టి ఇళ్లకు కొబ్బరాకుల కప్పలు వేసి ఉన్నాయి. ప్రవేశ ద్వారాల్ని గ్రామీణ పద్ధతిలో తాజా పూలతో అలంకరించారు. ఆ సాధువు నన్ను తమ చిన్న కుటీరం దగ్గర నీడపట్టున వెదుళ్ళ మంచె మీద కూర్చోపెట్టారు. ఆయన నాకు తీపి కలిపిన నిమ్మరసం ఇచ్చి ఒక పటిక బెల్లం ముక్క పెట్టిన తర్వాత మేము ఆయన గదిలోకి వచ్చి పద్మాసనం వేసుకొని కూర్చున్నాం. 4 గంటల సేపు ధ్యానం జరిగింది. నేను కళ్ళు తెరిచాను. వెన్నెల్లో వెలుగుతున్న ఆ యోగి రూపం ఇంకా నిశ్చలంగానే ఉంది. మనిషి కేవలం తిండి వల్లే బతకడన్న సంగతి నేను నా పొట్టకు గట్టిగా గుర్తు చేస్తూ ఉండగా రామగోపాల్ గారు ఆసనం మించి లేచారు. నువ్వు నకనకలాడుతున్నావని తెలుస్తోంది. భోజనం తొందరగానే సిద్ధమవుతుంది అన్నారాయన. అక్కడున్న మట్టి పొయ్యిలో నిప్పు రాజేశారు. కాసేపట్లో మేము పొడుగాటి అరిటాకుల్లో వడ్డించిన అన్నం, పప్పు తినడం ప్రారంభించాం. వంట పనుల్లో నేను ఆయనకి సహాయం చేయడానికి పూనుకుంటే ఆయన మర్యాదగా వద్దన్నారు. అతిథి దేవో భవ అన్న శృతిక
శృతి వాక్యాన్ని భారతదేశం నిష్టగా అనాదిగా పాటిస్తూ వస్తోంది. అనేక దేశాల్లో పల్లె ప్రాంతాల్లో అతిథులకు ఇటువంటి మర్యాద ఇస్తుండడం ఉత్తరోత్తర నేను చేసిన ప్రపంచ యాత్రల్లో చూసి ముగ్ధుణ్ణి అయ్యాను. అయితే పట్టణంలో ఉండేవాడికి పరిచయం లేని ముఖాలు అతి విరివిగా ఉంటాయి కనుక అతిథి సత్కారాభిలాష బండబారుతుంది. చిన్న అడవి పల్లెలో ఏకాంతంలో ఆ యోగివర్యుల సన్నిధిలో కూర్చొని ఉన్నప్పుడు జనసందోహాలన్నవి దాదాపు ఊహకందనంత దూరం అనిపించాయి. ఆ కుటీరం గది ఒక చల్లని వెలుగులో చిత్రంగా ప్రకాశిస్తున్నది. రామగోపాల్ గారు చిరిగిన కంబళ్ళు నేలమీద పరిచి నాకు పక్క వేశారు. తాము మాత్రం ఒక తుంగచాప మీద కూర్చున్నారు. ఆయన ఆధ్యాత్మిక ఆకర్షణకు ముగ్ధుణ్ణి అయ్యి ఒక కోరిక విన్నవించడానికి సాహసించాను. అయ్యా, మీరు నాకు సమాధి స్థితి ఎందుకు ప్రసాదించరు? నాయనా, దైవానుసంధానం కలిగించడం నాకు సంతోషమే, కానీ అది కలిగించవలసిన వాణ్ణి నేను కాదు. ఆ సాధువు అరమోడ్చిన కన్నులతో నా వైపు చూశారు. మీ గురువుగారు త్వరలో నీకు అనుభవం ప్రసాదిస్తారు. నీ శరీరం దానికింకా తయారు కాలేదు. ఎక్కువ విద్యుత్ బలం వల్ల చిన్న బల్బు ఎలా పేలిపోతుందో అలాగే నీ నరాలు కూడా విశ్వ విద్యుత్ ప్రవాహాన్ని భరించడానికి సిద్ధంగా లేవు. ఇప్పటికిప్పుడే నేను నీకు బ్రహ్మానందానుభవాన్ని కలిగించినట్లయితే నీలో కణం కణం నిప్పుల మీద ఉన్నట్లుగా అయ్యి మాడిపోతావు. ఆ యోగివర్యులు సాలోచనగా ఇంకా ఇలా అన్నారు. లెక్కలోకి రాదగని వాణ్ణి, ఏదో కాస్తంత ధ్యానం చేసిన వాణ్ణి, దేవుణ్ణి సంతోషపెట్టడంలో కృతార్థుణ్ణి అయ్యానో లేదో కడపటి తీర్పు నాటికి ఆయన దృష్టిలో నాకు ఏపాటి విలువ ఉంటుందోనని నేను అనుకుంటుంటే నువ్వు నా దగ్గర బ్రహ్మజ్ఞానం కోరుతున్నావు. అయ్యా, మీరు చాలా కాలంగా దేవుణ్ణి అనన్య భక్తితో అన్వేషించడం లేదా? నేను అట్టే చెయ్యలేదు. బిహారీ నా జీవితాన్ని గురించి నీకు కొంచెం చెప్పి ఉంటాడు. 20 ఏళ్ల పాటు నేను ఒక రహస్య గుహలో రోజుకు 18 గంటలు చొప్పున ధ్యానం చేశాను. ఆ తర్వాత అంతకన్నా దుర్గమమైన గుహకి మారి అక్కడ 25 ఏళ్ళు ఉన్నాను. రోజుకు 20 గంటలు యోగ సమాధిలో ఉండేవాణ్ణి. ఎప్పుడు ఈశ్వర సాన్నిధ్యంలోనే ఉన్నందున నాకు నిద్ర అవసరమయ్యేది కాదు. శరీరం మామూలు అవచేతన స్థితిలో అసంపూర్ణ ప్రశాంతి కన్నా అధిచేతనా స్థితిలో వచ్చే సంపూర్ణ ప్రశాంతిలోని ఎక్కువ విశ్రాంతి పొందేది. కండరాలు నిద్రలో విశ్రాంతి పొందుతాయి, కానీ గుండె, ఊపిరితిత్తులు, రక్త ప్రసరణ మండలం ఎడతెరిపి లేకుండా పనిచేస్తూనే ఉంటాయి. వాటికి తగిన విశ్రాంతి దొరకదు. అధిచేతన స్థితిలో ఉన్నప్పుడు అతీంద్రియాలన్నీ విశ్వశక్తి చేత విద్యుత్ ప్రేరితాలై తాత్కాలికంగా నిశ్చల స్థితిలో ఉండిపోతాయి. ఈ పరిస్థితుల్లో నాకు ఏళ్ల తరబడిగా నిద్ర అవసరం లేకుండా పోయింది. ఆయన ఇంకా ఇలా అన్నారు. నువ్వు కూడా నిద్రకు స్వస్తి చెప్పే కాలం వస్తుంది. అమ్మయ్యో, అంత ఎక్కువ కాలం ధ్యానం చేసి కూడా మీరు ఈశ్వరానుగ్రహాన్ని గురించి నమ్మకం పెట్టుకోలేకపోతున్నారన్నమాట అని వ్యాఖ్యానించాను ఆశ్చర్యపోతూ. అటువంటప్పుడు మాలాంటి దుర్బల మానవుల మాట ఏం కావాలి? ఇదిగో బాబు, దేవుడంటే అనంతత్వమేనని తెలియడం లేదు. 45 ఏళ్ల ధ్యానంతోనే ఆయన్ని సంపూర్ణంగా తెలుసుకోగలమనుకోవడం దురాశ అని చెప్పవచ్చు. అయితే కొద్దిపాటి ధ్యానం చేసినా కూడా అది మనని ఘోరమైన మృత్యుంజయం నుంచి, మరణానంతర స్థితుల నుంచి, భయం నుంచి రక్షిస్తుందని బాబాజీ మనకు హామీ ఇచ్చారు. నీ ఆధ్యాత్మిక ఆదర్శాన్ని చిన్న చిన్న పర్వతాల మీద నిలపకు. నిర్నిబద్ధమైన భగవత్ప్రాప్తి అనే లక్ష్య నక్షత్రం మీదే లగ్నం చెయ్యి. నువ్వు కష్టపడి కృషిస్తే దాన్ని అందుకుంటావు. భావి అవకాశానికి ముగ్ధుణ్ణి అయ్యి ప్రబోధాత్మకమైన మరికొన్ని విషయాలు చెప్పమని ఆయన్ని అడిగాను. ఆయన లాహిరి మహాశైల గురువర్యులైన బాబాజీని మొట్టమొదటిసారి కనుక్కోవడాన్ని గురించి అద్భుతమైన కథ చెప్పారు నాకు. ఇంచుమించు అర్ధరాత్రి వేళ రామగోపాల్ గారు మౌనంలోకి వెళ్ళిపోయారు. నేను ఆ కంబళ్ళ కింద పడుకున్నాను. కళ్ళు మూసుకున్నప్పుడు తలతలలాడే మెరుపులు కనిపించాయి. నాలో ఉన్న విశాలాకాశం కాంతిని కరగపోసిన గదిలా ఉంది.
కళ్ళు తెరిచాను. మిరిమిట్లు గొలిపే ఆ కాంతిని అప్పుడు కూడా గమనించాను. ఆ కుటీర గది అంతర్దృష్టితో నేను చూస్తున్న అనంత బ్రహ్మాండంలో అంతర్భాగమైపోయింది. నిద్రపోవేం అని అడిగారు యోగివర్యులు. అయ్యా, నేను కళ్ళు మూసినా తెరిచినా కూడా నా చుట్టూ మెరుపులు తళతళలాడుతుంటే ఎలా నిద్రపోగలను? ఈ అనుభవం కలగడం నాకు ప్రసాదం. ఆధ్యాత్మిక తేజఃప్రసరణలు సులువుగా కనిపించవు. ఆ సాధువు ఆప్యాయంగా మరికొన్ని మాటలు చెప్పారు. తెల్లారగట్ల రామ్గోపాల్ గారు నాకు పటిక బెల్లం ముక్కలు పెట్టి నన్నిక బయలుదేరమని చెప్పారు. నా చెంపల మీదుగా కన్నీళ్లు జారిపోతూ ఉండగా ఆయన దగ్గర సెలవు తీసుకోవడానికి కూడా నాకు మనసు ఒప్పలేదు. నిన్ను ఉత్తి చేతులతో వెళ్ళనివ్వను. ఆ యోగి మార్దవం ఉట్టిపడేలా అన్నారు. నేను నీకు ఏదో ఒకటి చేస్తాను. ఆయన చిరునవ్వు నవ్వి నా వైపు నిలకడగా చూశారు. నేలకు పోయినట్లుగా నేను కదలిక లేకుండా అయిపోయాను. సాధు పుంగవుల దగ్గరి నుంచి ప్రసరించే శాంతి స్పందనలు నా అస్తిత్వాన్ని ముంచెత్తాయి. ఏళ్ల తరబడి అడపాదడపా నన్ను బాధపెడుతూ ఉన్న వెన్నునొప్పి తక్షణమే మటుమాయమైంది. పునరుజ్జీవితుణ్ణి అయ్యి తేజోమయమైన ఆనంద సాగరంలో స్నానం చేసి మరింక ఏడవలేదు. రామగోపాల్ గారి పాదాలు తాకి అడవిలో అడుగు పెట్టాను. తారకేశ్వర్ చేరేదాకా చెట్ల గుబురులోంచి ఎన్నో వరి పొలాల మధ్యలో నుంచి దారి చేసుకుంటూ ముందుకు సాగాను. అక్కడ ప్రఖ్యాతమైన ఆలయాన్ని రెండోసారి దర్శించి లింగం ముందు సంపూర్ణంగా సాష్టాంగ ప్రణామం చేశాను. ఆ గుండ్రటి రాయి నా అంతర్దృష్టిలో పెరిగి బ్రహ్మాండ గోళాలుగా విస్తరించింది. వలయంలో వలయం, మండలంలో మండలం అన్నిటా దైవత్వం తొణికిసలాడుతున్నది. మరో గంటకి నేను సంతోషంగా కలకత్తా వెళ్ళడానికి రైలు ఎక్కాను. ఇక నా ప్రయాణాలు ముగిసిపోయాయి. ఉన్నత పర్వతాల్లో కాదు, మహోత్తుంగ హిమవన్నగం వంటి నా గురుదేవుల సన్నిధిలో. ఇంతటితో 13వ అధ్యాయం పూర్తి.